ఇవాళ వీళ్ళ సిగ్గులేనితనానికి అంటే ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ నెంబర్ 2 జిఎస్డిపిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉందంట. ఎవడన్నా నమ్ముతాడండి? దేశవ్యాప్తంగా అన్ని పేపర్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడికి కానీ, ఈ డిజైన్ చేసినోడికి కానీ, ఈ తంతు చేద్దాం అనుకున్నోడికి కానీ అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నాకు ఒకటి సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీరింత పోటుగాళ్లే అయితే 2వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉండేంత పోటుగాళ్లే అయితే పన్నుల వసూళ్ళు మీరు ఎక్కిన కాడి నుంచి పన్నుల వసూళ్లలో, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2% మాత్రమే వృద్ధి ఉండి 2% మాత్రమే వృద్ధి ఉండి పోనీ పన్నుల వసూళ్ళలో 2% ఏముంది? ఓ బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి. మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు, సంపద సృష్టించేశారండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ర్యాంకు? జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్ధతులు సృష్టే ఈ నెంబర్ 2. ఇది కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ 10 మాసాల్లో చేసిన 1,50,000 కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక 5 లక్షలు 10 లక్షల కోట్లు తెచ్చేయటానికి వచ్చే సంవత్సరం ఈ తంతు కాదా అని సిగ్గుపడకుండా బరి తెగించి ఈ లెక్కలు ఎవడు ఆమోదించాడు? కాగ్ ఏమైనా ఆమోదించిందా? మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు, మీకు మీరే 2 అని ఇచ్చేసుకుంటారు. ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కలు పంపల. నీతి ఆయోగ్ కదా డిక్లేర్ చేయాల్సింది. వీళ్ళే ఏంటి అంటే ఇది సర్వే అంట. ఈ లెక్కలు ఎవడిచ్చాడు? 2 ఎట్టా వచ్చింది? మీకేమో పన్నుల వసూళ్ళలోనేమో 2% వృద్ధి ఉంటుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో 42.78 ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే. మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జిఎస్డిపి? ఇవాళ ఇటువంటి తంతులు, చిన్నులు, మోసము, ఇదంతా ఎంత దగా అంటే ఈ దగాకోరు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే, నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్నాయి మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి, గబాలని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమో లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తురావాలి, వీళ్ళందరూ పరిగెత్తురావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కాన్వాయ్ అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని
14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు నువ్వు వెన్నుపోటు పొడిచి కూలదోసిన కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు? నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రిని. మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా, సిగ్గుపడాల్సిందే పోయి. ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు. అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి. ఇది ఎంత డ్రామా అంటే, కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి, చేపుకోపోయి మైక్ ఉండేది, ఇక్కడ మైక్ పెట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మావాడు కేతిరెడ్డి. ఇదే మైకు చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చక్కాకి మైక్ ఎందుకు కొడతాండి మైకు? సడన్గా దిగెళ్ళాడు. ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేయడం కోసం గబాలని కారు ఆపి ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి. సరే వెళ్ళాడు, సరే చంద్రబాబుని వదిలే గాలికి వదిలేశారు, వెళ్ళాడు. మైక్ ఎందుకు ఉంది? మైక్ ఈయన ఒక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఎక్కడది ముందే, ఎక్కడది మైక్ అక్కడ. ఆయనతో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి, కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది. ఇక్కడ చూడండి, ఆ మైక్ మళ్ళీ మారింది, మారి ఈ కుర్రోడికి వచ్చింది, అడ్డచారల కుర్రోడికి వచ్చింది, ముందు ఇంకో కుర్రోడికి ఉంది. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారాపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో, అంత పేదరికలు అంటే ఏముంటాయి? అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు చూడండి ఒకసారి. ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు. మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఇద్దరికి మేము పిలుస్తున్నాం, మీరు కదలండి. మేము మాదేదో బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి.